నెల రోజులని అన్న దాంట్లో ఏం లేదు క్లారిటీ. లేదు కాబట్టి లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటారు అంతే. విజయసాయి రెడ్డిది లాంగ్ టూర్, ఆయన 2 నెలల్లో ఏమో పెట్టుకున్నట్టు యూరోప్. ఆయనకి ఇక్కడేం పెద్దగా ఆయనతో పని ఏమి లేదు. ఆయనకి ఇప్పుడు పార్లమెంట్ ఏం లేదు, పార్లమెంటరీ పక్ష నాయకుడు కదా, పార్టీ ఏం వేరే బాధ్యతలు ఏమి ఇవ్వట్లేదు ఆయనకి. ఆ మధ్యన అయితే ఏదో ఇచ్చింది, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో ఆయన ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏమి చేయనీయట్లేదనే అసంతృప్తి కూడా ఉంది ఆయన. అంటే ఆయన కూడా కొన్ని సమస్యలు అనుకోకుండా ఉండటం, ఆయన రిలాక్సేషన్ లో ఉండిపోతారు. ఇక్కడ ఈయనకి వచ్చేటప్పటికి, జగన్కి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకోటి చంద్రబాబు గారు ఆ టైంలో వెళ్ళేటప్పటికి ఇప్పటికి ఒకటే తేడా, బాబు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, మనకి ఎవరికైనా తెలుసా? బాబు గారి టైంలో ఎట్లా ఉంటుందంటే రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ ఇక్కడే ఉన్నారు అన్నటువంటి తరహాలోనే ఉంటుంది. అమరావతి డేట్ లైన్తో వార్తలు వస్తాయి, నాయకులకి ఇట్లా చెప్పారు, అధికార ఇదే సో అండ్ సో వాళ్ళతో సమీక్షించారు, ఇట్లాంటి నిజంగా చేశారా లేదా అడిగి తెలియదు బేసిక్గా. ఆయన తర్వాత ఎప్పుడో చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులైంది అని మాట్లాడేవాడు. అందులో వాస్తవంగా చెప్పాలంటే మొదటి 2 ఏళ్ళు ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారు, హైదరాబాద్ దగ్గరే గడిపారు. 2వ ఏడు తర్వాత నుంచి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పటి నుంచి కరోనా అప్పుడు కంప్లీట్గా అక్కడే కదా ఉంది అసలు. అప్పుడు ఇక్కడెక్కడికి వచ్చారని బేసిక్గా 2 ఏళ్ళు దగ్గర కరోనా.